మండపంలో భక్తులకు దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు. భక్తులచే అమ్మవారికి చీరే సారే సమర్పణ. జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి దేవి ఆలయంలో సోమవారం మూల నక్షత్రం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారి నుండి కటాక్షంతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు భక్తులు. సరస్వతి అమ్మవారికి నక్షత్ర హారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం భక్తులకు మన SR6 న్యూస్ వారికి కూడా అమ్మవారి నక్షత్ర హారతిని కళ్ళ విందారుగా చూపిద్దాం. జగిత్యాల పట్టణానికి అతి సమీపంలో కొలువై ఉన్న నూకపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చదువుల తల్లి ధ్యాన విజ్ఞాన సరస్వతి దేవాలయంలో ఉన్నాము. ఈరోజు ఆషాఢమాస సందర్భంలో అమ్మవారికి విశేష పూజలు ఆలయ కమిటీ వారు ఏర్పరిచారు. ముందుగా వర్షాలు సరిగా కురియాలని చెప్పి ఆ శివయ్యకు జలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి మన ఆలయంలో ఉన్న
సరస్వతి మాతకు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనము ఇచ్చారు. ఈ భక్తుల దర్శనార్థం తర్వాతి చదువులలో పిల్లలు ముందంజలో ఉండాలని చెప్పి హోమము నిర్వహించారు. ఆషాఢ మాసము అంటేనే ప్రత్యేకమైన మాసము, అన్నిటికీ చాలా మంచి మాసం అని చెప్పి మన హిందూ సాంప్రదాయంలో ఉన్నది. అందులో భాగంగా ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ కురిసి ఆరోగ్యాలు కొంచెం క్షీణిస్తాయి. కాబట్టి దానిలో భాగంగా గోరింటాకు మహోత్సవాన్ని, ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల జరిగే లాభాలను చూస్తూ ఉంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం మనము ఎండ నుంచి వర్షానికి వస్తుంటాం, ఉష్ణం నుండి శీతలంకు వస్తే కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆ అనారోగ్య సమస్యలను తీర్చుట కొరకై ఇక్కడ మనకు ఆలయ కమిటీ వారు మెహందీ ప్రోగ్రామ్ని అరేంజ్ అయ్యారు. ఈ మెహందీ ప్రోగ్రాం వలన కలిగే లాభాలను వివరిస్తూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రైతులు సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాత వాళ్ళు పంట పొలాల్లో ఉంటే నీళ్లు కాళ్ళ నుంచి పైకి శరీరంలోకి ఎక్కడం కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. కాబట్టి చేతులకు కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యంలో ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందని చెప్పి అనాదిగా వస్తున్న ఆచారాన్ని కూడా ఈరోజు నూకపల్లి శ్రీ జ్ఞాన విజ్ఞాన సరస్వతి దేవాలయం వారు చక్కని కార్యక్రమాన్ని మహిళలకు అందజేశారు. ఇందులో భాగంగా ఈ నూకపల్లి సరస్వతి దేవాలయంలో ప్రతి మూలా నక్షత్రం రోజున అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. అలాగే వచ్చిన 500 నుంచి 1000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారని చెప్పి తెలిపారు. ఈరోజు కూడా చూస్తుంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా చక్కగా అనిపించింది. ప్రొద్దున శివయ్యకు జలాభిషేకం చేశారు, మధ్యాహ్నం చిన్నగా చినుకులు కూడా శివయ్య మనకు కురిపించాడని చెప్పి ఇక్కడ ఉన్నవారు చెప్పారు. అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అని మనకు ఈరోజు చూస్తున్న అమ్మవారి శాకాంబరి అలంకరణలో తెలుస్తున్నది. మనము చూడొచ్చు అమ్మవారి శాకాంబరి అలంకరణము ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. అమ్మవారు మన దగ్గరికే వచ్చింది అని చెప్పి చాలా కన్నులు ఎన్ని కన్నులు చూసినా సరిపోయినంత అమ్మవారి అలంకరణలో చాలా గొప్పగా తయారు చేశారు.